నేను నాగేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్. ఈ వీడియోలో ఇప్పుడు మనం మరొక ట్రైన్ జర్నీని చేద్దాం. అది వచ్చి తమిళనాడు రాష్ట్రంలోని మదురై జంక్షన్ నుండి కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం వరకు తిరువనంతపురం సెంట్రల్ ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ జర్నీ. మదురై నుండి తక్కువ ఖర్చులో తిరువనంతపురం వెళ్ళాలి అనుకునే వారికి ఈ ట్రైన్ చాలా ఉపయోగపడుతుంది. ఈ ట్రైన్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఈ ట్రైన్ ఆగుతుంది, ఈ రూట్లో ట్రైన్ జర్నీ ఎలా ఉంటుంది అనే విశేషాలు తెలుసుకునే ముందు ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ. ఇప్పుడు మనం మదురై జంక్షన్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్నాం. స్టేషన్ ముందు మన జాతీయ జెండా ఎగురుతోంది. ఈ స్టేషన్లో కూడా రెనోవేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. అసలైతే ఇది స్టేషన్ ఎంట్రన్స్, కానీ ఇప్పుడు రెనోవేషన్ వర్క్స్ జరుగుతున్నాయి కనుక దీనిని ఎడమవైపుకు మార్చారు. అలాగే మనకు ఎడమవైపున టికెట్ కౌంటర్ ఉంటుంది. నేను మదురై నుండి తిరువనంతపురం వరకు జనరల్ టికెట్లో ప్రయాణిస్తున్నాను. దీనికి టికెట్ ప్రైస్ 125 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇప్పుడు నేను ప్రయాణించబోయే ట్రైన్ నెంబర్ 22627. రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ ప్రక్కన మల్టీ లెవెల్ పార్కింగ్ ఉంది. ఇప్పుడే మన ట్రైన్కి ప్లాట్ఫామ్ అలాట్ చేశారు. మన ట్రైన్ నెంబర్ 22627. ఈ ట్రైన్ తిరుచిరాపల్లి నుండి తిరువనంతపురం సెంట్రల్ వరకు ప్రయాణిస్తుంది. ప్రతిరోజు ఉదయం 9:30 మన ట్రైన్ మదురై జంక్షన్ నుండి బయలుదేరుతుంది. ఈరోజు మన ట్రైన్ 2వ నెంబర్ ప్లాట్ఫామ్లోకి వస్తుంది. ఇది మదురై జంక్షన్ టాప్ వ్యూ. మన ట్రైన్ ప్రతిరోజు ఉదయం 7:20 తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్ నుండి బయలుదేరుతుంది. మన పరాయ్ దిండిగల్ మీదుగా ప్రయాణించి అదే రోజు ఉదయం 9:30 మదురై జంక్షన్ చేరుకుంటుంది. మదురై స్టేషన్ కోడ్ MDU. ఇక్కడ మొత్తం 7 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇప్పుడు సమయం ఉదయం 9:30 కావస్తోంది. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2లోకి వస్తోంది. ఈరోజు మన ట్రైన్ను పుల్ చేయబోయే ఇంజిన్ వ్యాప్ 4 లోకోమోటివ్. ఒక 5 నిమిషాల హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. ఈ ట్రైన్ జనరల్ టికెట్స్ను స్టేషన్లో లేదా UTS యాప్ ద్వారా తీసుకోవచ్చు. అలాగే ఈ రైలులో సెకండ్ సిట్టింగ్ చైర్ కార్ కూడా అందుబాటులో ఉంటాయి. వాటిని IRCTC యాప్ లేదా మేక్ మై ట్రిప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. మదురై జంక్షన్లో 80 రైళ్లు ఆగుతాయి. 21 రైళ్లు మదురై జంక్షన్ నుండి బయలుదేరుతాయి. అలాగే 22 రైళ్లకు మదురై జంక్షన్ చివరి రైల్వే స్టేషన్. మదురై చాలా పురాతనమైన నగరం. ఇక్కడ గల మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం వల్ల ఈ నగరం చాలా పేరు పొందింది. ఈ ఆలయంలో స్వామివారి పేరు సుందరేశ్వర్, అమ్మవారి పేరు మీనాక్షి. మదురై నగరం వాగై నదీ తీరంలో ఉంటుంది. ఇక్కడి అమ్మవారి ఆలయం చూడడానికి చాలా బాగుంటుంది. మదురై మీనాక్షి, కంచి కామాక్షి, కాశీ విశాలాక్షి ఈ 3 ఆలయాలు మహిమాన్వితమైన అమ్మవారి ఆలయాలు. ఈ ఆలయంలో స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాలు చాలా వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఈ ట్రైన్కి రేక్ షేర్ ఉంటుంది. మన ట్రైన్ తిరుచిరాపల్లి నుండి తిరువనంతపురం వరకు ప్రయాణిస్తుంది. తిరిగి తిరువనంతపురం నుండి గురువాయూరుకు వెళుతుంది. ఇక ఈ ట్రైన్లో 14 అన్రిజర్వ్డ్ బోగీలు, ఒక చైర్ కార్, 4 సెకండ్ సిట్టింగ్ బోగీలు ఉంటాయి. ప్రస్తుతం మన ట్రైన్ చాలా ఖాళీగా ఉంది. మన ట్రైన్ ICF కోచెస్తో నడుస్తోంది. మదురై జంక్షన్లో 4 లైన్లు కలుస్తాయి. అవి వచ్చి దిండిగల్ జంక్షన్, విరుధానగర్ జంక్షన్, మదురై జంక్షన్, బోడినాయకనూర్, మన మదురై జంక్షన్. మదురై జంక్షన్ దాటిన తర్వాత కొండపై ఒక ఆలయం ఉంది. ఇది ఏమిటో మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి.
తర్వాత మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ విరుదునగర్ జంక్షన్. ఉదయం 10:08 మన ట్రైన్ విరుదునగర్ జంక్షన్ చేరుకుంది. ఈ స్టేషన్ కోడ్ BPT. ఇక్కడ 4 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 84 రైళ్లు ఆగుతాయి. ఒక రైలుకు విరుదునగర్ జంక్షన్ రైల్వే స్టేషన్ మొదటి స్టాప్, అలాగే మరొక రైలుకు విరుదునగర్ చివరి స్టాప్. 1-2 నిమిషాల హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. విరుదునగర్ జంక్షన్లో 4 లైన్లు కలుస్తాయి. అవి మదురై జంక్షన్, వంశీ మానియాచి జంక్షన్, టెన్కాసి జంక్షన్ మరియు మదురై జంక్షన్. విరుదునగర్ తర్వాత మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ సతూర్. ఉదయం 10:31 మన ట్రైన్ సతూర్ రైల్వే స్టేషన్కు చేరుకుంది. ఇది వచ్చి మన ట్రైన్ ఫుల్ వ్యూ. ఈ ఊరు పేరు సతూర్. ఈ స్టేషన్ కోడ్ SRT. ఇక్కడ 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. 54 రైళ్లు ఆగుతాయి. 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. ఈ స్టేషన్లో మదురై, తిరునల్వేలి, రాజపాళ్యం, మన మదురై లైన్లు కలుస్తాయి. ఇది సతూర్ రైల్వే గేట్. మన రైల్వే ట్రాక్ పక్కన ఉన్నది సతూర్ విలేజ్. ఈ నది వాయిపార్ నది. సతూర్ తర్వాత మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ కోవిల్పట్టి. ఈ స్టేషన్ కోడ్ CVP. ఉదయం 10:53 మన ట్రైన్ కోవిల్పట్టి రైల్వే స్టేషన్ చేరుకుంది. ఇక్కడ 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 60 రైళ్లు ఆగుతాయి. 2 నిమిషాల హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. ఇది కోవిల్పట్టి విలేజ్. మన ట్రైన్ ఫుల్ వ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి. కోవిల్పట్టి దాటిన తర్వాత మనకు ఎడమవైపున కొండలు కనిపిస్తాయి. అలాగే ఈ ప్రాంతంలో విండ్ మిల్లులు చాలా ఎక్కువ ఉంటాయి. కోవిల్పట్టి తర్వాత మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ తిరునెల్వేలి జంక్షన్. ఈ స్టేషన్ కోడ్ TVN. ఇప్పుడే మన ట్రైన్ తిరునెల్వేలి జంక్షన్ రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది. మధ్యాహ్నం 12:05 మన ట్రైన్ తిరునెల్వేలి జంక్షన్ చేరుకుంది. ఇక్కడ 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. 56 రైళ్లు ఆగుతాయి. 19 రైళ్లు ఈ స్టేషన్ నుండి బయలుదేరుతాయి. అలాగే మరొక 19 రైళ్లకు ఈ స్టేషన్ చివరి రైల్వే స్టేషన్. 5 నిమిషాల హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. ఈ స్టేషన్లో టెన్కాసి, తిరుచెందూర్, కన్యాకుమారి, మనియాచి లైన్లు కలుస్తాయి. ఈ నది పేరు తమిరబరణి. ఈ రైల్వే ట్రాక్ టర్నింగ్ బాగుంది. ఇది మరోసారి మన ట్రైన్ ఫుల్ వ్యూ. ఇక్కడ వరి నాట్లకు రెడీ చేస్తున్నారు. ఇక్కడ రైల్వే ట్రాక్ ప్రక్కనే ఈల చెట్లు బాగా పెంచారు. తిరునెల్వేలి తర్వాత మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ వల్లియూర్. ఈ స్టేషన్ కోడ్ VLY. మధ్యాహ్నం 12:46 మన ట్రైన్ వల్లియూర్ రైల్వే స్టేషన్ చేరుకుంది. ఇక్కడ 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. 34 రైళ్లు ఆగుతాయి. ఒక నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. ఇక్కడ నుండి నేచర్ మొత్తం మారిపోతుంది. కొండలు, పంట పొలాలు, నదులతో రకరకంగా ఉంటుంది.
ఈ ప్రాంతం అంతా దూరంగా కొండలు, పంట పొలాలు, చిన్న చిన్న గ్రామాలతో చూడడానికి చాలా బాగుంటుంది. మన ప్రక్కన ఉన్న చెరువు వల్లూర్ లేక్. ఈ ఏరియా అంతా వివిధ పంట పొలాలతో ఉంటుంది. అంతా గ్రీనరీతో ఈ ఏరియా చూడడానికి బాగుంటుంది. ఇప్పుడే మన ట్రైన్ నాగర్కోయిల్ ఔటర్లో ఆగింది. వేరొక రైలు కోసం మన ట్రైన్ను ఆపారు. మన ప్రక్కన గల లైన్లో వేరొక రైలు వస్తోంది. ఈ రైలు ఎక్కడి నుండి వస్తుందో మీకు కనుక తెలిస్తే చెప్పండి. ఈ రైలు వెళ్ళిన తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. ఈ ఊరు పేరు నాగర్కోయిల్. వెనుక కొండలతో చూడడానికి చాలా బాగుంటుంది. మన ట్రైన్ నాగర్కోయిల్ టౌన్ రైల్వే స్టేషన్లోకి ఇప్పుడే ఎంటర్ అవుతోంది. మధ్యాహ్నం 1:34 మన ట్రైన్ నాగర్కోయిల్ టౌన్ రైల్వే స్టేషన్కు చేరుకుంది. ఈ స్టేషన్ కోడ్ NJT. ఇక్కడ 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. 23 రైళ్లు ఆగుతాయి. ఈ రైల్వే స్టేషన్ మంచి సీనిక్ లొకేషన్లో ఉంటుంది. 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. నాగర్కోయిల్ టౌన్ తర్వాత మన ట్రైన్ ఇరానియల్ రైల్వే స్టేషన్లో సిగ్నల్ కోసం ఆగింది. మన ట్రైన్కి సిగ్నల్ వచ్చిన తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. ఇప్పుడు మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ కులిత్తురై. మధ్యాహ్నం 2:09 మన ట్రైన్ కులిత్తురై రైల్వే స్టేషన్కు చేరుకుంది. ఈ స్టేషన్ కోడ్ KZT. ఇక్కడ 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. 28 రైళ్లు ఆగుతాయి. మన ప్రక్క ప్లాట్ఫామ్లోకి కన్యాకుమారి మెమూ వచ్చింది. ఈ మెమూ ఎక్కడి నుండి వచ్చిందో మీకు తెలిస్తే చెప్పండి. ఈ రూట్ మొత్తం చాలా సీనిక్గా ఉంటుంది. కులితురై తర్వాత మన ట్రైన్ ఆగే రైల్వే స్టేషన్ తిరువనంతపురం. ఈ స్టేషన్ కేరళ రాష్ట్ర రాజధాని. అలాగే ఇక్కడ గల అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం చాలా ఫేమస్. మీలో ఎంతమంది కేరళలోని అనంత పద్మనాభ స్వామి వారి ఆలయాన్ని దర్శించారో కామెంట్ చేయండి. ఇక ఇది మన ట్రైన్కి చివరి స్టేషన్. కులితురై తర్వాత మన ట్రైన్ కొండలు, కొబ్బరి తోటలు, చిన్న చిన్న గ్రామాలు, టెన్నెల్స్ గుండా ప్రయాణిస్తుంది. ఇక సాయంత్రం 3:20 మన ట్రైన్ తిరువనంతపురం చేరుకుంటోంది. ఇదే మన ట్రైన్కు డెస్టినేషన్ పాయింట్. ఈ స్టేషన్ కోడ్ TVC. ఇక్కడ 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. 37 రైళ్లు ఆగుతాయి. 30 రైళ్లకు తిరువనంతపురం చివరి మరియు మొదటి రైల్వే స్టేషన్. తమిళనాడు రాష్ట్రంలోని మదురై నుండి బయలుదేరి కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం చేరుకోవడంతో ట్రైన్ నెంబర్ 22627లో మన రైలు ప్రయాణం పూర్తయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.